ఆయన ఉద్యమకారుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ప్రస్థానం మొదలై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. ఏ టీవీలో చూసినా కాంగ్రెస్ పార్టీ గొంతుకగా వచ్చేది ఆ ఒక్క నాయకుడే. కాంగ్రెస్ పార్టీ చరిష్మాను ఎక్కడ కూడా తగ్గించకుండా ఎంత పెద్ద లీడర్తో అయినా మాటల యుద్ధంతో ఢీ కొట్టగల వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే అది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్. సో అద్దంకి దయాకర్ నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు అద్దంకి దయాకర్కి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆయన గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. సో ఈసారి ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం తీసుకున్న అనేక నిర్ణయాలు అనేక ఆలోచనలు చేసిన సమాలోచనల మధ్య అద్దంకి దయాకర్ని ఈసారి పక్కకు పెట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన అడుగులేసిందని మాత్రం చెప్పవచ్చు. మొన్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉద్యమకారుడిగా ఉన్న మందుల సామ్యల్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆయనకు తుంగతుర్తి స్థానాన్ని కేటాయించి అద్దంకి దయాకర్ను బుజ్జగించారు. సో అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అత్యధికంగా ఉండడంతో అక్కడ ఒక మంచి పేరున్న వ్యక్తిగా మందుల సామ్యల్ ప్రజలందరికీ సుపరిచితుడు, లోకల్ వ్యక్తి. సో అక్కడ ఆర్థిక బలం అంగబలం ఉన్న గాదర్ కిషోర్ను ఓడగొట్టాలంటే ఇక్కడ మందుల సామ్యల్ అవసరమని ఒక అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కాంగ్రెస్ స్థానాన్ని అద్దంకి దయాకర్కి కాకుండా మందుల సామ్యల్కి కేటాయించారు. సో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మనం చూసినాం, నల్గొండ జిల్లాలో భారీ ఓట్లతో గెలిచిన వ్యక్తుల్లో మందుల సామ్యల్ ఒకరు. సో అక్కడ ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనకు స్పష్టమైంది. మొన్నటి వరకు గాదర్ కిషోర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉండే. సో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మందుల సామ్యల్ గెలుపొందడం, అద్దంకి దయాకర్ను పక్కన పెట్టడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్కు ఒక అద్భుతమైన ఒక గొప్ప పదవిని చేకూరుస్తారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చేయి విడవకుండా, కారెక్కకుండా, కమలం పువ్వు దరి చేరకుండా, అంటే ఆయనని ఎన్నో పార్టీలు ఆకర్షించినప్పటికీ ఆయన అటు ఇటు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన ఒక యోధుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఇస్తారు అనే ఒక ప్రచారం జరిగి ఉవ్వెత్తున ఈ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో చివరి దశలో అంటే చివరి అంకంలో గాదర్ కిషోర్ అంటే అద్దంకి దయాకర్కి కాకుండా మరో వ్యక్తికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ ఏఐసిసి ఒక లేఖను విడుదల చేసింది. అయితే దీంతో ఆయన కొంత డిసప్పాయింట్ అయినట్లుగా ఆయన అభిమానులు ఆయన వర్గం కొంత డిసప్పాయింట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి అనేక రాజకీయ పరిణామాలు ఇక్కడ కూడా చోటు చేసుకున్నాయి. దానికి కూడా కొంతమంది అడ్డుపడ్డారనే విమర్శలు అదేవిధంగా ప్రచారం కూడా జరుగుతుంది. అంటే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి పేర్లతో సహా కొన్ని బహిరంగ సభల్లో కోమటిరెడ్డి లాంటి వారిని కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం గతంలో చూసినాం. అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్న వ్యక్తిగా మనం అద్దంకి దయాకర్ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఆయన టీవీల్లో, పేపర్లలో, ఛానల్స్లో, డిబేట్స్లో అంటే ఎక్కడ ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని కానీ దాని చరిష్మాను కూడా తగ్గించకుండా వ్యవహరించిన వ్యక్తి దయాకర్. సో దయాకర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరిగిన తర్వాత మంత్రులు అయ్యారు కొంతమంది, అనేక మందికి అనేక అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్సీ చేసి తర్వాత అవసరమైతే మంత్రిని కూడా చేస్తారనే ఒక ప్రచారం జరిగింది. అయితే చివరి దశలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాకుండా దాన్ని కొంత పోస్ట్ పోన్ చేసి అంటే గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేస్తారనే ఒక ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. అయితే మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉన్న వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీని వెన్నంటిన ఉన్న వ్యక్తిగా, ఒక యువ లీడర్గా అద్దంకి దయాకర్కు మంచి పదవి వస్తుందనే ఆశ ఆయన అనుచరులు అదేవిధంగా ఆయన నమ్ముకున్న వారు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అయితే నెరవేరుస్తుందో నాయకులకు కూడా అంటే మొన్న తుంగతుర్తి స్థానాన్ని ఆశించి ఆయన స్థానమే, ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైనప్పుడు ప్రజలకు అక్కడ ఆయన మీద కొంత సానుభూతి అనేది పనిచేస్తుంది. అంటే ఎక్కడ కూడా 2 సార్లు ఓడిపోయిన వ్యక్తిని 3వ గెలిపించే నేచర్ మన తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మనం చూసినాం. అనేక నియోజకవర్గాల్లో 2 సార్లు ఓటమి పాలైనంటే 3వసారి సానుభూతి ఓట్లు ఆయనకు పడడం గెలుస్తారు. సో కానీ ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉన్నప్పటికీ ఆయనను వద్దు అనగానే ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా ఎంతో మౌనంగా ఎంతో సంయమనం పాటించి
వేచి ఉన్న వ్యక్తి అద్దంకి దయాకర్. సో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవుతారనే ఆశలు ఆయన కూడా పడుండొచ్చు, ఆయన అనుచరులు కూడా అనేక ఆశలు పడుండొచ్చు. ఇలా ఉంటే ఈ పదవికి సంబంధించి అద్దంకి దయాకర్ కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేయడం చూస్తున్నాం. అంటే నాకు ఈ పదవులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తా, కాంగ్రెస్ పార్టీ కూడా నాకు ఒక సముచితమైన స్థానం కల్పిస్తుంది, ఒక మంచి పదవి మంచి అవకాశం కల్పిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే కొంత అసహనం మాత్రం ఆయన మాటల్లో మనం చూడవచ్చు. వాస్తవంగా అసహనం అంటే 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు అనేకమైన అసహనం ఉంటుంది. కానీ ఉద్యమ సమయం నుంచి అంటే ఈయనతో పాటు ఉద్యమాలు చేసిన వారంతా బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మంత్రులు అయిన వాళ్ళు సైతం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి. కానీ ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని చెప్పి ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఏలినప్పటికీ ఎంతో ఓపికగా బీఆర్ఎస్ కూడా అనేక ఆఫర్లు చేసినప్పటికీ కూడా ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా అమ్ముకోలే. ఒకవేళ డబ్బులకో లేకుంటే పదవులకు అమ్ముకోదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలకు పోతే ఒక మంచి అవకాశం వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన కట్టుబడి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో నిన్న కూడా ఆయన కొంత అసహనంతో వీడియో చేసినప్పటికీ, ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆయనలో అసహనం ఉండడం సహజం. ఎందుకంటే 10 ఏళ్ళు 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖర్చు పెట్టుకొని సమయం వృధా చేసుకొని ఓటమి పాలై ఇప్పుడు తీరా అధికారం వచ్చినాక ఒక పదవి వస్తుందని రేపు తెల్లారితే ఒక పదవి ప్రకటిస్తారనే నేపథ్యంలో ఆయన పేరును కాకుండా ఇతర పేర్లు బల్మూరు వెంకట్తో పాటు మరొక ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుల 2 పేర్లు కూడా ప్రకటించడంతో కొంత అసహనం వ్యక్తం చేయడం చూస్తున్నాం. సో ఆయన అసహనంలో న్యాయం ఉంది. అప్పటికి కూడా ఆయన క్లారిటీగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకి ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా చేస్తా, దానికోసం వేచి ఉంటా, ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకు సముచితమైన స్థానం కల్పిస్తుందనే ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఆయన ఓపిక ఆయనకు ఒక మంచి పదవిని తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, ఆయన నమ్ముకున్న అభిమానులు, ఆయన వర్గం నాయకులు. సో ఇది మొత్తానికి అద్దంకి దయాకర్కి సంబంధించి ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదంటే ఇంకా ఏంటనే అనేక అంశాలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆయన నల్గొండ జిల్లాలోనా లేదంటే వరంగల్లో ఎంపీగా కూడా పోటీ చేపించే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏం పదవి వరిస్తుందో మనం వేచి చూడాలి. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.